రుణమాఫీపై రైతు జేఏసీ మహాధర్నా పాల్గొన్న బీఆర్ఎస్, బీజేపీ, వామపక్షాల నాయకులు. మాజీ మంత్రికి షాక్ ఇచ్చిన రైతులు. అర్హులైన రైతులందరికీ ఎలాంటి షరతులు లేకుండా 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయాలంటూ ఆర్మూర్ డివిజన్ రైతు జేఏసీ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. శనివారం రోజు ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని మామిడిపల్లి సెయింట్ పాల్ స్కూల్ వద్ద రైతులతో కలిసి రైతు జేఏసీ నాయకులు మహాధర్నా నిర్వహించారు. రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఆశనగర్ జీవన్ రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్, బీజేపీ నాయకులు పల్లె గంగారెడ్డి, మల్లికార్జున్ రెడ్డి, పెద్దల గంగారెడ్డి, వామపక్షాల నాయకులు ప్రభాకర్, దేవరం మద్దతు పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షులు యనమల రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెంటనే రైతులకు ఏకకాలంగా 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చి నెరవేర్చలేదని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన అనంతరం ఎంపీ ఎలక్షన్లలో ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ సాక్షిగా నవనాథ సిద్ధులగుట్టపై ఒట్టేసి విడతల వారీగా ఆగస్టు 15 లోపు పూర్తిగా ఎలాంటి ఆంక్షలు లేకుండా రుణమాఫీ చేస్తారని వాగ్దానం చేశారు. అప్పటి నుండి నేటి వరకు రుణమాఫీ చేయనందున నేడు రైతు మహాధర్నా నిర్వహించామన్నారు. రైతులకు మోసం చేసిన గత పాలకులకు తెలంగాణ ప్రజానీకం ఇచ్చిన తీర్పు మీకు కనుపు కావాలని హెచ్చరిస్తున్నామన్నారు. ఎలాంటి షరతులు లేకుండా వెంటనే 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయాలని, ప్రతి పంటకు 500 రూపాయల బోనస్ ఇవ్వాలని, రైతు భరోసా 7,500 రూపాయలు రైతులకు అందించాలని డిమాండ్ చేశారు. ఆర్మూర్ రైతులకు పోరాటం చేయడం కొత్తగా కాదన్నారు. ఇది ఆరంభమే కానీ అంతం కాదని హెచ్చరించారు. రైతులకు ఇచ్చిన హామీని ప్రభుత్వం నిలబెట్టుకోకపోతే ఆర్మూర్ నుండి ప్రారంభమైన రైతులు అన్ని జిల్లాల్లో కలుపుకొని సెప్టెంబర్ 16న అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రసంగించే సమయంలో రైతులు ఒక్కసారిగా లేచి అరుపులు కేకలు పెట్టడంతో ఒక్కసారిగా షాక్ ఇచ్చినట్లయింది. అనంతరం ఆర్మూర్ ఆర్డీఓ రాజాగౌడ్కు వినతిపత్రం రైతు జేఏసీ ఆధ్వర్యంలో అందజేశారు. రైతు జేఏసీ నిర్వహిస్తున్న ధర్నా వద్దకు వెళ్లి వినతిపత్రాన్ని స్వయంగా అందుకున్న ఆర్డీఓ రాజాగౌడ్ ఆర్మూర్ డివిజన్ రైతు జేఏసీ నాయకుల ధర్నా దృష్ట్యా జిల్లా పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. ధర్నా సభా ప్రాంగణాన్ని ప్రత్యక్షంగా పర్యవేక్షించిన ఆర్మూర్ ఏసీపీ బసవారెడ్డి, ఆయన ఆధ్వర్యంలో పోలీసులు జాతీయ రహదారి వెంట మామిడిపల్లి చౌరస్తా, పెరికెట్ చౌరస్తా, గోవింద్పేట్ చౌరస్తా, అంబేద్కర్ చౌరస్తాలలో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేసి ట్రాఫిక్కు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్, బీజేపీ పార్టీ నాయకులు, ఆర్మూర్ డివిజన్ రైతు జేఏసీ నాయకులు లింగారెడ్డి, తిరుపతి రెడ్డి, నూతల శ్రీనివాసరెడ్డి, అరుగుల్ సురేష్, ఆర్మూర్ డివిజన్ రైతులు తదితరులు పాల్గొన్నారు. కొసమెరుపు ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ రాజకీయ నాయకులు ప్రసంగాలు కొనసాగుతుండగా రైతులు ఆసనం కోల్పోయి వారి సంభాషణ వినకుండా తిరుగుముఖం పట్టడం కొసమెరుపుగా కనబడింది. ముఖ్యమంత్రి ఏమంటారు, మంత్రికి వెళ్ళదు, మంత్రి ఏమంటారు, ఉప ముఖ్యమంత్రి వెళ్ళదు. బట్టి విక్రమార్క గారు అన్నారు 7,500 కోట్లు. అబ్బాబ్బాబ్బాబ్బా, ఏం మాటలు, ఏం అబద్ధాలు. గతంలో 8 రోజులు ఆమరణ దీక్ష చేసి ఆ రోజు పోలీస్ కాల్పులు జరిగినప్పటికీ కూడా కొంతమంది రైతుల కడుపులో బుల్లెట్లు దిగితే, కొంతమంది కేసులు చేస్తే, కొంతమందిని జైల్లో పెడితే రైతులు ఆర్మూర్ డివిజన్ లో విన్నారా? ఉద్యమం కొనసాగించలేదా? దీక్ష చేసినామా? మీరందరూ ఉద్యమంతోనే ఆ రోజు కూడా ఇట్లా చెప్పకుండా చేయకుండా ఇంట్లో ఊరి మీద వీడీసీలో చెప్పుకుంటూ వచ్చింది. నేను కూడా నిన్న మొన్న చెప్పిన పోలీసు వాళ్ళకు ఇంకా ఏమైనా అడ్డపడితే బాగా హెచ్చవుతుంది, ఇంటికి గల్లికొక్కలు భార్య పడతారు కాదు, అత్తమామలు కూడా వస్తారు సార్ అని చెప్పిన. ఇక్కడ ఏసీపీకి సిపి సార్ కూడా చెప్పిన, మా వాళ్ళని ముట్టకు సార్, ఆగు సార్, ఎవరి పడ్డ కూడా కేసులు పెట్టకూరి, మీకు దండం పెడతా. వాళ్ళ కడుపు నొప్పి ఉన్నది, వాళ్ళ కడుపు కారుతుంది, వాళ్ళు బాకీలలో పరేషన్లో ఉండరు, గంజీల పైసలు తెచ్చుకున్నారు. మన రైతు బంధు రాకపోతే భరోసా కూడా మళ్ళా రైస్ మిల్లర్, నేను చిన్నప్పుడు అనుకున్నట్టు రైస్ మిల్లర్ల దగ్గర కూడా పైసలు తెచ్చుకున్నారు, కోమడి సౌకర్యం దగ్గర తెచ్చుకున్నారు. అయ్యా, మా రైతులను అరెస్ట్ చేయకుండా, కేసులు పెట్టకుండా ఇవే పరేషన్లు ఉన్నాయి. ఇప్పటికే బాకీలలో ఉన్నాం, మళ్ళా బాధలు ప్రారంభమైనాయి. కాబట్టి ఆ రైతు రుణమాఫీ కావాలని చెప్పినాం తప్ప మేము అడిగిందేమన్నా ఎవరు అయ్యే సొమ్మని ఇవ్వమంటామా? ఈ రైతుల సొమ్మే మీరు ఇస్తున్నది. ఏదైతే రైతుల కోసం రుణమాఫీ చేస్తా అని చెప్పిండు, మనోళ్ళంతా వెనకడికి వాన కోసం మొగులకు ముఖం పెట్టి చూసేది, ఇవాళ రైతు రుణమాఫీకి చూస్తురు. కాలం అట్టనే కరువు వచ్చినట్టు అయింది, రుణమాఫీ కూడా అటే విగ్గింది. ఎలక్షన్ల ముందు మరి ఆ రోజు రైతుకు కులము, మతము, పార్టీ ఉంటుందా?
ఉంటుందా? రాజకీయం ఉంటుందా రైతుకు? రాజకీయం లేని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు కేవలం రైతులే అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. ఈ ఆర్మూర్ అడ్డ ఉద్యమాల గడ్డ. గతంలో ఏ ఉద్యమం చాలైనా కానీ ఇక్కడ ఐక్య కార్యాచరణలో ప్రభాకర్ అన్నాడు, మన లింగారెడ్డి గారు ఉన్నారు, అదేవిధంగా 18 మంది ఉన్నారు. పేర్లు చెప్పాలంటే అంత ఉద్యమకారులే. చెప్తే రామాయణం, వింటే మహాభారతం. ఆర్మూర్ కథ. ఆర్మూర్ అంటేనే భయపడతారు. ఆర్మూర్ డివిజన్ అంటే అబ్బాయి అగ్గి పుట్టిందంటే ఇక రాష్ట్రం అంతా పుట్టిస్తారు, ఇక చాలా అవుతుంది. ఇది అంతం కాదు, రైతు ఉద్యమం ఆరంభం మాత్రమే అని చెప్పి సందర్భాన్ని తెలియజేస్తూ ఉన్నాం. గతంలో పోరాడితే పోయేదేమి లేదు. 2-3 బానిస సంఖ్యలు కాదు జైల్లో తీసుకొని పెడతారు పోలీసులు. పోలీసులు కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకో తెలుసా? వాళ్ళ అవ్వబాబులకు కూడా వాళ్ళకు కూడా భూములు ఉన్నాయి, రైతులు మాఫీ రాలేదు. అర్థమైందా? ఆర్టీఓ కూడా ఈడికే వస్తాంటాడు, వాళ్ళకు కూడా భూములు ఉన్నాయి. ఉద్యోగస్తులకు కూడా వాళ్ళు కూడా అందరు సపోర్ట్ చేస్తున్నారు. జర్నలిస్టు మిత్రులు కూడా ఉన్నారు, అందరికి భూములు ఉన్నాయి. భూములు లేని వాళ్ళు ఉంటారా? ఈసారా 1/2 ఎకరమా, ఎకరమా, 1/2 ఎకరమా, 2, 5 అంతే కదా. ఎలక్షన్ల ముందుగా పొండ్రి 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 అంటే అత్తవాయ రుణం తెచ్చుకునే, కోడలు వాయ రుణం తెచ్చుకునే, కొడుకు వాయ రుణం తెచ్చుకునే, భర్త వాయ రుణం తెచ్చుకునే. ఒక్కొక్క ఇంట్లో ఎన్నో బాధలు పడి 5-6 లక్షలు తెచ్చుకొని ఏ పనులు చేసుకుంటారో ఆ పనులు చేసుకున్నారు. చేసుకోలేదా? ఇలా కడుపు మండింది. ఈ అన్నం పెట్టే రైతులను రోడ్ల మీద కూర్చోబెడితే మంచిదా? ఇలా ఎందుకు వచ్చిర్రు? పొలం పనులు ఇసబెట్టి ఎందుకు వచ్చిర్రు? గట్టిగా చెప్పారు. ఎన్నుకున్నోళ్ళు ఎందుకోసం వచ్చినాం? కోడలికి కావాలి, కొడుకు కావాలి, భార్యకు కావాలి, అందరికి 2 లక్షల రుణమాఫీ కావాలి. ఇంకా తర్వాత ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో వారు ఎప్పుడు పిలిపించిన అర్ధరాత్రి వాళ్ళ కోసం మేము, మా ప్రశాంత్ అన్న, బాజిరెడ్డి గోవర్ధన్ గారు జిల్లా అధ్యక్షుడిగా అర్ధరాత్రి ఎర్ర జెండాల కోసం ఆ రోజు ఏ విధంగా అయితే పోరాటం చేసినామో మళ్ళీ రైతుల కోసం పోరాటం చేస్తా. ఎప్పుడు పిలిపించిన అర్ధరాత్రి వస్తామని చెప్పి తెలియజేస్తూ రైతుల ఐక్యత, రైతుల ఐక్యత, రైతు లేనిదే, రైతు లేనిదే, రైతు లేనిదే, రైతుల ఐక్యత. ఇది అంతం కాదు, ముఖ్యమంత్రి కాదు, ఇది ఆరంభం మాత్రమే. నీ ప్రజాభవన్ ని ముట్టడిస్తాం. రైతుల రుణమాఫీ అయ్యేంత వరకు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో మేమంతా ఉంటామని చెప్పి తెలియజేస్తాం. జై జై తెలంగాణ, జై రైతన్న. నేను ముఖ్యమంత్రి గారికి రైతు ధర్నా నుంచి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. మా 3 నియోజకవర్గాల్లోనే 95,000 మంది రైతులకు రుణమాఫీ జరగాల్సి ఉన్నది. తప్పకుండా ఎలాంటి షరతులు లేకుండా, మన అప్పుడు లేని షరతులు ఇప్పుడు ఏం పెట్టకుండా తప్పకుండా ఈ 95,000 మంది రైతులకి 3 నియోజకవర్గాల్లో 2 లక్షల రుణమాఫీ చేయాలని చెప్పి నేను మీ అందరి అనుమతితో ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. Thanks for watching. Like, share and subscribe.